అను అమ్మా అను అను ఒక్కసారి తలుపు తీయమ్మా, మా అమ్మవి కదూ. అమ్మా అను, అమ్మా అను, ఒక్కసారి తలుపు తీయమ్మా. అను వినమ్మా అను, ఒక్కసారి తలుపు తీయమ్మా. నేను తలుపు తీయను. మమ్మీ నన్ను కొట్టింది. నేను తలుపు తీయనంటే తీయను. ఎంత పనిచేసావు వింధ్య. చిన్నపిల్ల మీద అసలు అలా చేయి చేసుకోవటం ఏంటి వింధ్య? అమ్మా, నా చిట్టి తల్లివి కదమ్మా, నువ్వు మా అమ్మవి కదా. ఒక్కసారి తలుపు తీయమ్మా ప్లీజ్ అను. అత్తయ్య, నేను మాట్లాడతాను కదా, మీరొక్కసారి పక్కకి జరగండి. చూడు వింధ్య, ఎంత బాధపడుతుందో చూడు. ఇందాకట్నుంచి ఎంత బతిమలాడుతున్నా తను తలుపు తీయడం లేదు. ఎంత బాధపడుంటే అలా వెళ్ళి తలుపేసుకుంటుంది చెప్పు. అత్తయ్య, నేను మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అమ్మా అను, ఒకసారి తలుపు తీయమ్మా. నాతో మాట్లాడద్దు. నేను తలుపు తీయను. ఎవరితో మాట్లాడను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ప్లీజ్ అమ్మా, నా చిట్టి తల్లివి కదూ, ఒక్కసారి తలుపు తీయమ్మా. ఒక్కసారి తల్లి. చూడు, ఇక్కడ తాతయ్య, నానమ్మ అందరూ నీకోసం బాధపడుతున్నారు. ఒక్కసారి తలుపు తీయమ్మా. నేనెవరి మాట వినను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నా మూడ్ బాలేదు. నన్ను కొట్టి ఇప్పుడొచ్చి సారీ చెప్తే నా కోపం తగ్గిపోతుందా? మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ప్లీజ్ అమ్మా. వెళ్తావా లేదా ఇక్కడి నుంచి? వింధ్య, నువ్వేం కంగారు పడకు, నేను పంపిస్తాను కదా. నువ్వు ముందు కాసేపు దూరంగా వెళ్ళు. అది కాదత్తయ్య. నేను చెప్తున్నాను కదా వింధ్య, తన కోపం తగ్గించి నేను బయటకు తీసుకొస్తాను. నా మాట విని నువ్వు ముందు దూరంగా వెళ్ళు. అత్తయ్య, తను చిన్నపిల్ల. తను అనగానే మీరు కూడా నన్ను దూరంగా వెళ్ళమండవేంటి? అది అది నా కూతురు అత్తయ్య. నీ కూతురేనమ్మా, నేను కాదనను. అలాగని తన మీద చేయి చేసుకుంటే ఎలా చెప్పు? ఇప్పుడు చూడు, లోపలికి వెళ్ళి డోర్ వేసుకుని ఏడుస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఏది నచ్చకపోయినా నేను అమెరికాకి వెళ్ళిపోతాను అన్న అమ్మాయిని నేను బుజ్జగిస్తూ వస్తున్నాను. నువ్వేమైనా ఉంటే కూల్గా చెప్పాలి కానీ అసలు చేయి చేసుకోవడం ఏంటి? నీకంటే ఎక్కువగా నా కొడుకుని పద్ధతిగా పెంచానమ్మా. కానీ ఏనాడు వాడి మీద చేయి చేసుకోలేదు. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచడం అంటే చేయి చేసుకోవడం కాదమ్మా. వాళ్ళకేం కావాలో అది ఇస్తూ మన దారిలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు డోర్ వేసుకుంది, ఏదైనా జరగరాంది జరిగితే? ఏం కాదత్తయ్య, అసలు ఇది ఈ మధ్య ఇలా బిహేవ్ చేస్తుంది. నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడొద్దు వింధ్య, నేను చూసుకుంటాను. అది నీ కూతురు అయ్యుండొచ్చు, కానీ నాకు మా అమ్మ. అను విషయంలో నువ్వేం మాట్లాడొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా, మీ అత్తయ్య చెప్తుంది కదా, నువ్వు వెళ్ళు. నీ కూతుర్ని బ్రతిమలాడి ఎలాగైనా బయటికి తీసుకొస్తామమ్మా. నువ్వు వెళ్ళమ్మా. ఒక్కసారి తలుపు తీయమ్మా. అను అను ప్లీజ్ అమ్మా. నేను తీయను గాక తీయను. నా కోపం తగ్గలేదు. ఆవిడ నన్ను కొట్టింది. మీ అమ్మకి నేను సర్ది చెప్తాను. ఇలా చేస్తే ఎలా? నా మాట విను తల్లి.
మేడం ఏంటి అలా ఉన్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? అసలు ఆ చెమటలేంటి? మేడం ఎప్పుడు ఏ కేసు ఇలా జరగలేదు. మొదటిసారి ఏంట్రా మొదటిసారి? ఏం జరిగిందో చెప్పిచ్చావు. పోలీసులు వచ్చారు మేడం. ఏంటి? పోలీసులు ఇక్కడికి రావడం ఏంటి? ఇక్కడికి కాదు మేడం, ఆశ్రమంలోకి వచ్చారు. అయ్యో బాబోయ్, ఆశ్రమానికి ఎందుకు వచ్చారా? వాళ్ళకేం పని? ఎవరినైతే పాపని తీసుకురమ్మని ముందు పంపించావో వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేసి మళ్ళీ పంపించానన్నావు కదా. అవసరమైతే ఒక 5 or 10 ఆయాకి పడేయమన్నాను కదా. పడేసాం మేడం. ఆయా మేనేజ్ చేస్తానని చెప్పింది కూడా. కానీ ఇంతలో ఆ రోజు పాపను కాపాడిన ఆవిడ ఈరోజు పోలీసులు తీసుకొని వచ్చింది. ఎవర్రా అది? దారిన పోయేది పోకుండా ఆ రోజు కాపాడింది, ఈ రోజు పోలీసుల్ని కూడా తీసుకొచ్చిందా? అవును మేడం, ఆయా పాపను తీసుకొచ్చే లోపల పోలీసులు తీసుకొని వచ్చింది. మేము సడన్ గా తేరుకోబట్టి సరిపోయింది. లేదంటే పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేవాళ్ళం మేడం. షో బాబోయ్, ఎంత గండం తప్పింది. నువ్వు పంపించిన వాళ్ళ దగ్గర మన డీటెయిల్స్, మన ఫోన్ నెంబరు ఏం లేవు కదా? ఏమీ లేవు మేడం. కాకపోతే నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది. చెత్తదవా, నీ నెంబర్ ఇవ్వద్దని చెప్పాను కదరా. ఇలాంటివి డీల్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. చేసేదే దొంగ పనులు. బయటికి దొరలా కనిపించాలి తప్ప దొంగలాగా ఎప్పుడు దొరికిపోకూడదురా. సరే, ఒక పని చేయి. ఆ పాపకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు ఫార్వర్డ్ చేయి, నేను చూసుకుంటాను. ఓకే మేడం, ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను. మేడం పంపించాను మేడం. ఈ పాపేనా? అవును మేడం. దీని పేరేంటి? భూమి. ఏ ఆశ్రమం? శారదా ఆశ్రమం మేడం. సరే, ఆ ఆశ్రమం లొకేషన్ కూడా నాకు షేర్ చేయి. చూడు, ఇక మీదట నీకు నాకు సంబంధం లేదు. అంతేకాదు, నీకు ఆ పాపని తీసుకురావడానికి వెళ్ళిన ఫ్యామిలీకి కూడా సంబంధం లేదు. ఆ ఫ్యామిలీకి ఇచ్చిన డబ్బులు నువ్వు వదిలేసాయి. ఆ సేట్కి నేనిస్తానని చెప్పు. ఓకే మేడం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దీంట్లో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిటీలో ఉండడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం, ఇన్నాళ్ళు మీతో కలిసి పనిచేశాను, ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమంటే ఎలా మేడం? ట్రై కలిసి పనిచేసినా ఇప్పుడు నువ్వు సిటీలో తిరిగావంటే నువ్వు పోలీసులకు దొరికిపోతావు. నువ్వు దొరికితే నేను దొరుకుతాను. మన నెట్వర్క్ అంతా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మనం చేసిన పనికి మన పనులన్నీ బయటపడిపోతాయి. చూడు, ఈజీగా మనీ సంపాదించాలని, షార్ట్కట్లో సెటిల్ అయిపోవాలి అని నేను సైడ్ బిజినెస్గా ఇదిగో ఈ చిన్న పిల్లల దందా నడుపుతున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి రాని ప్రాబ్లం మొదటిసారి వచ్చింది. మన మీద ఎవరికి అనుమానం రాకూడదు. ఈ మాఫియా గురించి ఒక్కసారి అనుమానం వచ్చిందంటే కూపీ లాగి డొంక మొత్తం కదిలిస్తారు. దానివల్ల నువ్వు నేను మొత్తం దొరికిపోతాం. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పారిపో. ఎట్టి పరిస్థితుల్లోనూ
నువ్వు మాత్రం నాకు ఫోన్ చెయ్యొద్దు. అవసరమైతే నేనే నీకు ఫోన్ చేస్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే మేడం. అత్త అతో ఏంట్రా? ఏంటి కంగారుగా ఉన్నావు? మళ్ళీ వాడు వచ్చి వెళ్తున్నాడు. వీడెవడత్తా మన ఇంటికి రెగ్యులర్గా వస్తున్నాడు? ఓ. అదేరా, మౌనికకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఓ, ఒక మంచి సంబంధం చూడమని అదిగో అతనికి చెప్పాను. ఊరుకో అత్త, మౌనికకి నువ్వు పెళ్లి చేయడం ఏంటి? మౌనిక రాజేష్ని వదలదు గాని నిజం చెప్పత్తా. నేను రెండో పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళని ఉంటానురా. అందుకే నాకు మంచి సంబంధం చూడమని ఆయనకి చెప్పాను. అత్త, ఏం మాట్లాడుతున్నావు అత్త? అంటే నీకు ఇంకా పెళ్లి మీద అసలు చావలేదా? ఇప్పుడు నా వయసు ఏమైపోయిందని అబ్బో, అందుకే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. పైగా ఏ వయసులో తీరాల్సిన అచ్చట ముచ్చట ఆ వయసులో తీరాలి అంటారు. నేనేమో వయసులో ఉన్నప్పుడు నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయా. ఏం చెప్తాను? అందుకే మంచి సంబంధం ఉంటే చెప్పమని చెప్పాను. చేసేసుకుంటాను రా, ఖచ్చితంగా. మళ్ళీ పెళ్లి మాత్రం చేసేసుకుంటానంతే. సన్నీ, సన్నీ, చిన్ని, మళ్ళీ మీ పిన్నికి పైత్యం మొదలైందే. పెళ్లి చేసుకుంటానంటుంది. ఇన్నాళ్ళు మీ పిన్ని నాకు భయపడి మౌనిక కూడా జైల్లో ఉంది కాబట్టి పెళ్లి గురించి మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. ఆ రోజు కూడా అంతే. మౌనిక పెళ్లి రోజు ఈవిడ పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంది. వాడు పారిపోయాడు కాబట్టి సరిపోయింది. తర్వాత అడిగితే వాడు నా కోసం కాదని అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు ఓపెన్ అయింది. ఖచ్చితంగా లవ్ మ్యారేజో అరేంజ్డ్ మ్యారేజో ఏదో ఒకటి చేసుకుంటుంది. అత్త పెళ్లి చేసుకుంటే మాత్రం మన పరువు పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ పిన్నిని పెళ్లి పీటలు ఎక్కనివ్వను. అమ్మా, కిచెన్లో నువ్వెందుకమ్మా? నేను చేస్తా కదా. ఏ తిని కూర్చోమంటావా? నాకేదో వయసు అయిపోయిందని మూలన కూర్చుని కృష్ణ రామ అనుకుంటూ రామకోటి రాసుకోమంటావా? నా వంట నేనే చేసుకుంటాను. ఇక మీదట మీరెవ్వరూ నన్ను పలకరించొద్దు. తిన్నావా, టాబ్లెట్స్ వేసుకున్నావా అని ఎవ్వరూ నన్ను అడగొద్దు. వెళ్ళమ్మా, వెళ్ళు. సంధ్య, నువ్వు లోపలికెళ్ళు. పంపించరా? లోపలికి పంపించేసి హాయిగా పడుకోమని చెప్పు. ఆవిడ పడుకున్నాక నువ్వు వెళ్ళి కాళ్ళు పడుతూ విసిన కర్రతో గాలి విసురుతూ సేవ చేసుకోరా. వెళ్ళు. ఆవిడ గారు పెద్ద ఘనకార్యం చేసి వచ్చింది కదా, వద్దు వద్దు అని చెప్తుంటే నా మాట లెక్క చేస్తుందా? ఈ చెవితో వింటుంది, ఆ చెవితో వదిలేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానోనని మీరిద్దరూ అర్థం చేసుకుంటున్నారా? ఒరే, తల్లిగా చెప్తున్నాన్రా, కడుపు కోతేంటో తెలిసిన దాన్ని
గుండె బరువేంటో తెలిసిన దానిరా నేను వద్దు వద్దు అంటున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు మీరు. దీని వెనకాల మాఫియా ఉందని చెప్పారు కదా. ఆ మాఫియాకి ఎదురు వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? చేతులు కట్టుకుని కూర్చుంటారా ఏంటి? ఖచ్చితంగా ఎవరు కంప్లైంట్ చేశారని వాళ్ళు ఆరా తీస్తారా? ఈవిడకే బానే ఉంటుంది, కడుపులో ఉన్న పిండాన్ని పోగొట్టుకుంటుంది, పుట్టిన బిడ్డని వదిలేసుకుంటుంది, ఏదైనా చేయగలుగుతుంది మహా తల్లి. అలా మొండిగా బతికేస్తుంది. కానీ నాకే ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఇంట్లో నుంచి షాప్కి వెళ్ళిన కొడుకు తిరిగి వస్తాడా రాడానన్న భయం నాకుంటుంది. కూతురు పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇది కూరగాయలకో సరుకులకో వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికొస్తుందో లేదోనన్న భయం నాకుంటుంది. ఈవిడికే బాగానే ఉంటుంది. నాలాంటి కష్టాలు ఏమనుభవించిందని? కడుపున పుట్టిన బిడ్డని చాలా సులభంగా వదిలేసుకున్న మహా తల్లి. ఈవిడ మాట నా కొడుకు వినడం, నా కొడుక్కి ఇదిగో నా కూతురు సపోర్ట్ చేయడం బాగానే ఉందమ్మా. అత్తయ్య, మీరు భయపడినట్టుగా ఏమీ జరగదు. ఈ కుటుంబానికి ఏం జరిగినా నా ప్రాణం అడ్డు పెడతాను. వద్దు మహాతల్లి, వద్దు. నీ ప్రాణాలు అడ్డుపెట్టి మాకేమీ చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రాణం అడ్డుపెట్టే నీ కూతుర్ని పోగొట్టుకున్నావు, గర్భసంచి కూడా పోగొట్టుకున్నావు కదా. పిల్లలు పుట్టకుండా చేసుకున్నావు కదే. ఆ రోజు నేను రాజేష్ పెళ్లికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పాను. నా మాట నువ్వు విన్నావా? నువ్వు అక్కడ గనక వెళ్లకుండా ఉండుంటే ఈరోజు ఈ ఇంట్లో ఒక కొడుకో కూతురో ఉండేవాళ్ళు. వింధ్య కూతుర్ని చూడు, ఎంత చక్కగా ఉందో చూడు. ఆ ముక్కు మొహం, ఆ మాట చాలా చాలా ముద్దొస్తున్నాయి. ఆ పాపను చూసుకుంటూ వాణి గారు ఎంత ఆనందపడుతున్నారో. ఈ ఇంట్లో ఏముంది, ఇలా చిరాకులు పరాకులు తప్ప. ఇది రోజు ఉండే తతంగమేగా. అయినా నిన్నేమడిగానమ్మా? నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా, కట్న కానుకలు అడిగానా? ఇంటికి ఒక్క వారసునిమ్మని అడిగాను. నా వంశం ఇంతటితో ఆగిపోతుంది. మాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. దిక్కులేని వాళ్ళలా మిగలకుండా ఒక వారసున్నో వారసురాల్లో ఇవ్వమ్మా అని చెప్పాను. నువ్విచ్చావా? ఇవ్వకపోగా లేనిపోని సమస్యలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. అదెవరితో అనాథ నీకు దొరకడమేంటి? దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టడమేంటి? అది చాలదన్నట్టు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమేంటి? నాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా నా కొడుకునో నా కూతుర్నో వాళ్ళు ఏదో చేస్తారు. ఈ చిన్న పిల్లల వ్యవహారాల్లో మాఫియానే ఉండుంటుంది. భగవంతుడా, నా కూతురికి, నాకు, నా కొడుక్కి, నా కుటుంబానికి ఏ హాని జరగకుండా చూసుకో తండ్రి. అత్తయ్య, మీరే ఇంతలా కంగారు పడుతూ ఉంటే పాపం చిన్న పిల్ల, అమ్మా నాన్న ఎవరూ లేని పసిపిల్ల, తన పరిస్థితి ఏంటో చెప్పండి. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటని నన్ను అడుగుతావేంటమ్మా? నువ్వేమైనా కన్నావా? లేదు కదా. మనింట్లో పుట్టిందా? లేదు కదా. అదేమైనా మన రక్త సంబంధమా? కాదు కదా.
ఎవరికో పుట్టిన దాని గురించి ఎంత ఆలోచిస్తున్నావు కానీ ఇంట్లో వాళ్ళకు ఏమవుతుందోనని ఒక్కసారి కూడా ఆలోచించవు. హ, భూమి అంట వేలడంత లేదు, దానికిచ్చిన విలువ కూడా నువ్వు నాకు ఇవ్వట్లేదు. దానికోసం ఈ అత్తను కూడా పక్కన పెట్టావు, అంతే కదా? నువ్వు చేసింది చాలమ్మా, చాలు. అమ్మా నువ్వు చేసిన ఘనకార్యం అంతా చాలు. నువ్వు నాకిచ్చిన విలువ ఇదేనా? నేను గొంతు చించుకున్నా సరే నా మాట వినకుండా నా కొడుకుని బుట్టలో వేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లేనిపోని సమస్యలు తీసుకొచ్చావు. అది చాలు మహాతల్లి, చాలు. నీ వల్ల సంతోషంతో మా కడుపు నిండిపోతుందమ్మా. నీలాంటి కోడల్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు, బాగా బుద్ధి చెప్పావు. వదినా, నువ్వేం బాధపడకు వదినా. అమ్మకి ఈ మధ్య ఏదో అయింది, ఎందుకు అరుస్తుందో తెలియడం లేదు. అన్నయ్య, అమ్మ ఇంతసేపు అరిచి అరిచి వెళ్ళిపోయేసరికి తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినట్టుంది. అమ్మని చూస్తే భయం వేస్తుంది అన్నయ్య నాకు. సంధ్య, ఇందులో అమ్మ తప్పేం లేదు. నువ్వు ఇద్దరు పిల్లల్ని కన్నావని పొరపడుతుంది, ఒక బిడ్డని ఎవరికో ఇచ్చావని పొరపడుతుంది. ఏ తల్లైనా సరే భూములు దానం చేయొచ్చు, ఆస్తులు దానం చేయొచ్చు, మెడలో ఉన్న నగలు దానం చేయొచ్చు, కానీ పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని దానం చేస్తుందా? పసివాడి రెచ్చి చూస్తుందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, చెరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో